కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఏకంగా ఓ గ్రామాన్నే ముంచేస్తోంది. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా పరిగణించి పరిహారం ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసింది. కానీ ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంతో గత కొన్ని నెలలుగా నారాయణపూర్ సమస్య నలుగుతూనే ఉంది. అసలు నారాయణపూర్లో ఏం జరుగుతోంది? ఊరి జనం డిమాండ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఆరు కాలంలో నారాయణపూర్ చెరువును రిజర్వాయర్గా మారుస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో రంగంలోకి దిగిన అధికారులు సర్వేలు చేసి భూసేకరణ మొదలుపెట్టారు. ఊర్లోని రైతులకు చెందిన వ్యవసాయ భూములను భూసేకరణ కింద తీసుకున్నారు. కానీ ఊరి మధ్యలో ఉన్న ఇళ్లను, నివాస స్థలాలను మాత్రం వదిలేశారు. అప్పటి నుంచి మొదలైన గ్రామస్తుల ఆందోళన నేటికి కొనసాగుతూనే ఉంది. రిజర్వాయర్ నిర్మాణంతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తమ సమస్యల్లా ముంపు రాకపోకల ఇబ్బందులేనని అంటున్నారు. రిజర్వాయర్ నిర్మించి తమ ఊరిని ఇలాగే వదిలేస్తే తాము జీవితాంతం నీళ్ల మధ్య బతకాలా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే నారాయణపూర్ను పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 6-7 ప్రాంతాలు అనుకుంటా బహుశా రిజర్వాయర్గా చేద్దామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎల్లంపెల్ల ఎత్తిపోతలతోటి ఆ పరిస్థితులలో అప్పుడు అవార్డు చేయడానికి వచ్చినప్పుడు మేము గ్రామస్తులు అందరం కూడా మీరు రిజర్వాయర్ చేస్తే మాకు ముంపు సమస్య ఉన్నది, జాల్ వస్తుంది, మేము ఇప్పటికే చెరువు నీళ్ళతో అదే అవుతున్నాం, మీరు 2.5 మీటర్లు ఇంకా కట్ట హైట్ లేపుతారని అంటారు, వాడిని తిప్పలు అవుతుంది, మాకు తీసుకుంటే గ్రామాన్ని తీసుకోండి, లేకపోతే మాత్రం దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పేసి అప్పుడు వ్యతిరేకించినాం. ఈ చెరువు లోపల ఉన్నటువంటి భూములు కానీ అవతల వ్యవసాయ భూముల వరకు మాత్రం అవార్డు చేసి ఈ ఊరు మంద వదిలిపెట్టిపోయినారు. మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని, మేము అప్పటి నుంచి వ్యతిరేకించినాము. ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి 3 ఎమ్మెల్యేలు మారినరు, వాళ్ళేం జవాబు చెప్పాలి. ఇప్పుడు మీరు వచ్చి ఇది పోస్తామంటే మా ప్రాబ్లమ్స్ గిన్ని ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఫేస్ చేస్తున్నాం కనుక నారాయణపూర్ను ముంపు గ్రామంగా తీసుకోమని చెప్తున్నాం. మేము ఇప్పుడు మాకు ఇప్పటిదాకా మేము కలిసి ఉన్నటువంటి వాళ్ళను మీరు విడదీసి ఇలా కొట్లాటలు సృష్టించున్నారు. మాకు ప్రాబ్లం లేనప్పుడు మేము పోవాలని ఎవరు కోరుకోరు. మాకు ఇక్కడ ఏంది కదా అంటే ఈ ముంపు ప్రాబ్లము, జాలు ప్రాబ్లము, దారి ప్రాబ్లము, ఇవన్నీ ప్రాబ్లాలే ఉన్నాయి ఇక్కడ మాకు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కలెక్టర్లకు, వివిధ అధికారులకు పదుల సంఖ్యలో వినతి పత్రాలు అందాయి. ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ 80% పైగా ప్రజలు గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని ముక్తకంఠంతో కోరారు. అధికారులు ఊరిని సందర్శించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇటీవల అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం గ్రామ నోటీసు బోర్డుపై కూడా సమాచారం ఉంచకుండా అకస్మాత్తుగా ఊరిలోకి వచ్చి ఇళ్ల కొలతలు వేశారు. కేవలం 30 ఇండ్లకు సంబంధించి 2.31 ఎకరాలు సేకరించి మిగతా ఊరిని గాలి కుదిలేసే కుట్ర జరుగుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణం మంచిదే, కానీ తమ జీవితాలను నీట ముంచి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు నారాయణపూర్ గ్రామస్తులు. మాకు చుట్టూ నీళ్లు ఉన్నాయి, మేము ఎటు కదలకుండా మాకు ఎటు పోరాడకుండా రాదారి పోదారి లేకుండా ఉన్నది. దయచేసి మమ్మల్ని మాత్రం మా ఊరు మాత్రం తీసేయాలి. అంత ముట్టుకుంటే మాత్రం ఊరు మొత్తం పోవాలి, లేకపోతే మాత్రం ఊరు మొత్తం ఉండాలి, ఒక్క ఇల్లు కూడా పోవద్దు. పారదర్శకత లేని అధికారుల చర్యల వల్ల ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న తాము 2 వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, సమాచారం చెప్పకుండా గోప్యంగా కొలతలు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొద్దిమంది అభిప్రాయాలని ప్రామాణికంగా తీసుకుని ఊరిలోని మిగతా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. అభివృద్ధి పేరుతో ఊరిలో గొడవలు పెట్టొద్దని అధికారులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా ఉండాలంటున్నారు గ్రామస్తులు. ఇవాళ కొన్ని ఇల్లు ఇచ్చినాక మేము బందోబస్తు చేస్తామమ్మా, మీ తర్వాత మాట్లాడతాం అన్నారు. స్వయంగా మా ఊరు పట్టుకపోయి మేమే గంగాధరలో ఉండి మేము అందరు నడుపుకొని తినంగా కూడా ప్రతి సారు చూసిండు, ప్రతి ఎమ్మెల్యే చూసిండు, ప్రతి కలెక్టర్ చూసిండు, ప్రతి ఆడియో సార్ చూసిండు. ఇప్పుడు కూడా కట్టలు పోతాం, మేము అన్ని చేస్తామమ్మా, అన్ని మంచిగా చేస్తాం అంటారు. ఇప్పుడు కట్ట పోసుకున్న దాకా సార్ల బాధ్యత. కట్ట పోసినాక వాళ్ళ మేము చచ్చిన కూడా పట్టి ఉన్నది. అట్లా అయినా నేనేమంటున్నానంటే నారాయణపూర్ ఇస్తారు పల్లె ఈ 2 లేవట్టినాక నారాయణపూర్ చెరువుని నువ్వు బందోబస్తు చేస్తావా, నువ్వు ఎట్లా చేస్తావా అట్లనే చేసుకో. లేదు మేము సగం తీసుకొని సగాన్ని కట్టబోసి అక్కడ ఇల్లు అక్కడనే ఉంచుతాం, ఈ ఊరు ఇక్కడనే ఉంచుతాం అంటే
ఆ కట్ట పోసేది లేదు, నువ్వు ఊరు ముట్టుకునేది లేదు. నువ్వు ఊరు ముట్టుకోవాలంటే కట్ట పోసినాక మమ్మల్ని లేపాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణను మధ్యలోనే వదిలేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ భూములను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని వాపోతున్నారు. మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా లెక్కలోకి తీసుకొని తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.